నమస్తే. ఆగస్ట్ నెలలో 12 రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మరి అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్సిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ప్రతి నెల మనం ఏ రాశిలోకి అయితే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం, తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి ఫలాలు చెప్పుకోవడం ఇదే మొదటిసారి. శని వక్రీకరణ గురించి మనం ముందే చెప్పుకున్నాము. 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది. ఆ పర్టికులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి, ఆస్ట్రాలజీ ఈజ్ జస్ట్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడున్నాయో కనబడతాయి. గొయ్యే కదా, ఏముంది, కాలు జారుతుంది, ఒకసారి వెనకడం తప్ప ఏం అవ్వదు, ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. సో ఆస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి, లేదా ఆస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పనేది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఓకే, ఏది కూడా లైఫ్లో కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, జరగాల్సింది జరగక మానదు. అటువంటిప్పుడు ఇంకా చూసుకోవడం ఎందుకమ్మా? కరెక్టే, కానీ చూసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. అంతేనా? చెప్పుకుందాం మరి. వెరీ గుడ్. నమస్తే. వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ నెలలో ఏ రకంగా, ఎంత ఆహ్లాదకరంగా ఈ నెలంతా మీకు ఆపర్చునిటీస్ ఇవ్వబోతోంది, ఎంత చక్కగా బెనిఫిషియల్గా ఈ నెలంతా మీకు చక్కగా ఆహ్లాదకరంగా ఉండడము, ఆనందదాయకంగా మీ జీవితాలు ఉండడము, లేదా చిన్న జాగ్రత్తలు ఏమన్నా కొంచెం అంత జాగ్రత్తలు ఏమన్నా తీసుకోదలుచుకుంటే అవి ఏంటి, ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. మీ రాశి యొక్క లార్డ్ వచ్చి కుజభగవానుడు అండి. కుజభగవానుడు జూలై 28వ తారీఖే లాభస్థానానికి వెళ్ళిపోతున్నారు, దశమస్థానం నుంచి. అయితే కేతువుతో విడిపోయి లాభస్థానానికి వెళ్ళడం కుజుడు మంచిదే, ఒక రకంగా రిలీఫ్ అని చెప్పాలి. బుధ భగవానుడు నవమ స్థానంలో భాగ్యస్థానంలో వక్రీకరించి ఉండడం, తర్వాత రవి భగవానుడు నవమ స్థానం నుంచి దశమ స్థానానికి సొంత ఇంటికి వెళ్ళడం, కేతువుతో కలవడం. శుక్ర భగవానుడు అష్టమ స్థానంలో వస్తున్నారు, అది జూలై 26వ తారీఖు. తర్వాత రాహు భగవానుడు చతుర్థంలో, గురు భగవానుడు వచ్చి అష్టమంలో గోచారం చేయడము. శుక్రుడు గురుడితో కలుస్తారు, అయితే అష్టమ స్థానంలో కలుస్తారు. శని భగవానుడు పంచమ స్థానంలో వక్రీకరించి. ఈ రకంగా గోచార రీత్యా గ్రహాలన్నీ ఉంటుండగా మీకు ఇండివిజువల్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, పర్సనాలిటీ ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇండివిజువల్ హెల్త్ అండ్ పర్సనాలిటీ చూసుకుంటే ఫస్ట్ హౌస్ అని చెప్పుకుంటాం కదా. మీ రాశి లార్డ్ ఎక్కడున్నారు? ఆయన వచ్చేసేసి మీకు లాభస్థానానికి వస్తున్నారు, మంచిదే. ఒక రకంగా మీకు లాభస్థానానికి వస్తున్న కుజుడు ఇక్కడ పెద్దగా మీకంటూ ఏమి ఇబ్బందులు అంటూ ఏమి ఇచ్చేయరు, కానీ ప్రాబ్లం అంటూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే స్లైట్ హెడేక్స్, కొంచెం స్కిన్ ర్యాషెస్ కానీ, లేకపోతే కొంచెం ఏదైనా అది కూడా వస్తే 1%, లేకపోతే మాత్రం పెద్దగా హెల్త్ మీద అయితే ఇమ్యూనిటీ ప్రాబ్లంగా ఏమీ ఉండదండి. ఇబ్బంది అంటూ ఏం లేదు, అసలు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి వచ్చేసేసి గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు అష్టమంలో, అది కూడా శుక్రుడు వచ్చి చేరుతున్నారు. గోస్లో ఈజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ జంప్స్ అవుట్ ఆఫ్ మై మైండ్. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం, మగవాళ్ళైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళైతే మగవాళ్ళతో శుతిమెత్తంగా, నిదానంగా, ప్రేమపూర్వకంగా, ఆదరంగా, అభిమానంగా ఉండడానికి ట్రై చేయండి. ఒక మాటని అవతల వాళ్ళకి కన్నీళ్లు తెప్పించడంలో శాడిజం బయటకు వస్తుందేమో తప్ప మనకి ఒరిగేదంటూ ఏముండదు అని ఆలోచించండి. మగవాళ్ళు ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉండి, ఆడవాళ్ళు అలా అయినా, ఆడవాళ్ళు వృశ్చిక రాశిలో ఉండి మగవాళ్ళైనా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళు వృశ్చిక రాశి అయితే మాత్రం కోరి తలుచుకుని ఏడవకండి. ఎప్పుడో అయ్యింది తవ్వేసి దాన్ని ఇలా అన్నారు, అప్పుడు ఇలా అన్నారు, ఆ డేటు టైము సెకండ్తో సహా చెప్పేసేసి అలాంటివి చేసి ఏడవకండి. మగవాళ్ళు కనుక వృశ్చిక రాశి వాళ్ళు అయితే మీ ఆడవాళ్ళని ఏడిపించకండి ప్లీజ్. ఎందుకంటే ఆడవాళ్ళని ఏడిపించొద్దు అని నేను అనట్లేదు, ఎవరిని ఏడిపించొద్దు, ముఖ్యంగా మీ ఆడవాళ్ళని ఏడిపించొద్దు, అంతేనా? ఎందుకంటే శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇంట్లో ఆడది కొంచెం మౌనంగా, దిగులుగా అలా ఉంటుంది. అలాంటివి వద్దు.
ఏం చేయాలి? లైట్ కలర్ దుస్తులు ఎక్కువగా వేసుకోండి. డార్క్ కలర్ దుస్తులు అసలు ఎప్పుడు కూడా వేసుకోకండి. తేనె అవాయిడ్ చేయండి ఈ నెలంతా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై 26 నుంచి ఆగస్ట్ 26 వరకు ఆల్మోస్ట్ హనీ సేవించడము వద్దు. పాలలో ఎవరైనా పసుపు కలుపుకుని పాలు తాగే అలవాటు ఎవరికైనా ఉంటే, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ గోల్డెన్ మిల్క్ అదర్వైజ్, అటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని అవాయిడ్ చేయండి. జనరల్గా బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ జనరల్గా గోల్డెన్ మిల్క్ తాగడం అనేది నేను చాలా కంట్రీస్లో చూశాను. సో బట్ ఇఫ్ యూఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ దెన్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, స్టిల్ కంటిన్యూ హ్యావింగ్ ఇట్. మీరు వృశ్చిక రాశి అయినా కూడా దాన్ని మానాల్సిన పని లేదు, ఎందుకంటే యువర్ బేబీ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ద వరల్డ్, సో ఇట్స్ ఫైన్. అది కాకుండా అటువంటి మెడికల్ కండిషన్స్ ఎవరికి లేవు అనుకున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ డూ నాట్ హ్యావ్ టర్మరిక్. కూరల్లో పసుపు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. జనరల్గా వేసుకునే మోతాదు కంటే కూడా కొంచెం తగ్గించి వేయండి. పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తూ ఉంటారు, ఈ నెల అవాయిడ్ చేయండి. ఇఫ్ యు ఆర్ వృశ్చిక రాశి అండ్ మీకు ఆ హ్యాబిట్ ఉంటే పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం ఈ నెల మాత్రం వద్దు. ఓకే, ఇంకా కొంచెం థ్రాటిల్ అయిపోతుందన్నమాట. ఆ బ్యాడ్ ఎనర్జీ అనేది ఇంకొంచెం థ్రాటిల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ గురు భగవానుడు అష్టమంలో ఉన్నారు, శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నారు, కాబట్టి అటువంటివి వద్దు. ఉపశమనం ఏంటి? లక్ష్మీనారాయణ ఆలయానికి గురువారం వెళ్ళండి. జనరల్గా వెంకటేశ్వర స్వామి ఆలయంలో, వైష్ణవ ఆలయాల్లో అరటి చెట్లు ఉంటాయి. అరటి చెట్ల దగ్గర రోస్టెడ్ చనాదాల్, తెలుగులో పుట్నాల పప్పు అంటారు, పుట్నాల పప్పు, బెల్లము, ఈ రెండు కలిపి తమలపాకుల్లో, జత తమలపాకుల్లో నివేదించి అరటి చెట్టుకి అక్కడ నీళ్లు కూడా చూపించి మీరు నివేదించి 7 సార్లు పరిక్రమ అంటే ప్రదక్షిణ చేయండి. 7 సార్లు పరిక్రమ చేయండి, ప్రదక్షిణ చేయండి. 7 సార్లు చేసేసిన తర్వాత అక్కడ ఆవు నేతితో దీపం పెట్టండి. ఎన్నాళ్ళు చేయాలి? జూలై 26 నుంచి ఆగస్ట్ 26 వరకు చేయండి. అట్లా కనుక చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. శుక్ర భగవానుడు ఎప్పుడు అష్టమంలోకి వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా మీకు తెలియదు. తర్వాత కార్లో బయటికి వెళ్ళేటప్పుడు, బైక్స్లో బయటికి వెళ్ళేటప్పుడు, నడిచి వెళ్ళేటప్పుడు, ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రోలో వెళ్ళేటప్పుడు అయితే మెట్రో ఆగడం జరగదు, కానీ మిగతా అప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఈ సిగ్నల్ దగ్గర కానీ లేకపోతే గుళ్ళ దగ్గర కానీ, అంటే అందరూ నిస్సహాయతతో అర్జిస్తున్నారని మనం అనలేము, కొంతమంది ఈజీ అని ఆర్జిస్తారు. నిజంగా నిస్సహాయత పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనుకుంటే, లైక్ కొంచెం ఫిజికల్గా కూడా అంత ఛాలెంజ్డ్, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు అనుకుంటే కనుక అటువంటి వాళ్ళకి ఏదన్నా మీరు వాళ్ళ ముఖం మీద చిరునవ్వు చిందించే రకంగా ఏమిస్తే వాళ్ళు చిరునవ్వు చిందిస్తారనేది ఆలోచించి ఇవ్వండి. అంటే జనరల్గా 5 రూపాయలు దానం చేస్తాము, రేపు 50 రూపాయలు దానం చేస్తామని అనద్దు. ఎందుకంటే ఆ 50 రూపాయలు కూడా ఒక పూటలో ఖర్చు అయిపోతాయి వాళ్ళకి, ఒక టిఫిన్ తినేస్తే. సో అది కూడా కాకుండా మీరు వాడని దుస్తులు కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా ఫుడ్ కానివ్వండి, ఎక్స్ట్రా ఏమైనా చేస్తే అల్యూమినియం ఫాయిల్లో ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వడాలు, ఇలాంటివి చక్కగా చేసుకోండి. దిస్ విల్ ఆల్సో గివ్ యూ అ మేజర్ రిలీఫ్. శుక్ర భగవానుడు శాంతిస్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు వృశ్చికం వాళ్ళకి చంద్ర రవిలు అవుతారు. చంద్ర భగవానుడు ఎలాగో 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతారు, కాబట్టి ఇక్కడ రవి భగవానుడు కూడా మనకి ఆయన సొంత రాశిలోకి వచ్చేస్తున్నారు, కాబట్టి పెద్దగా ప్రాబ్లం అంటూ ఏముండదు. అయితే మీకు ఇక్కడ ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ రావడము, ఆపర్చునిటీస్ తీసుకోవడము, బాస్తో చాలా ప్రాక్సిమిటీ పెరగడము, బాస్తో చాలా చక్కగా అంటే మీ ఒపీనియన్ని పెట్టడము, మీ ఆలోచన విధానాన్ని మీరు ఇంప్రెసివ్గా మాట్లాడగలగడము, బాస్ దగ్గర నుంచి ఆపర్చునిటీస్ తీసుకోగలిగిన పరిస్థితి రావడము, ఆయనతో శభాషి అనిపించుకోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా, మేనేజ్మెంట్ పరంగా కూడా మంచి పేరు సేకరించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది లేదు. కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు. కానీ ఉమ్మడి ఇన్వెస్ట్మెంట్స్, ఉమ్మడి ROI మీద, లేకపోతే అందరూ కలిసి అమ్ముకుందాం, ఇది పంచుకుందాం, ఇది చేద్దాం, అది చేద్దాం, అన్నీ ఉమ్మడి వద్దు. ఉమ్మడి విల్ నాట్ వర్క్ ఇన్ దిస్ మంత్. జనరల్గా కూడా ఈ ఇయర్ వర్కౌట్ అవ్వదు, బట్ ద సేమ్ టైం ఈ ఆగస్ట్ నెల అసలు వర్కౌట్ అవ్వదు. తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఏదన్నా పార్ట్నర్షిప్, ఇన్వెస్ట్మెంట్ డీల్స్ ఏమైనా చేసుకుంటా అంటే అస్సలు వద్దు. ఈ 1 మంత్ అస్సలు వద్దు. ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్ట్రా పంపింగ్ ఆఫ్ ఫండ్స్, అవన్నీ కూడా అస్సలు వద్దు.
ఇక్కడ మీకు మీ పిత్రార్జితం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అటువంటివి ఏమన్నా కూడా మీరు సేకరించాలి అనుకుంటే, మీరు ఏదన్నా ఇక్కడ మీరు మాట్లాడాలి, మీరు చేయాలి, మీరు పొందాలి అనుకుంటే మాత్రము ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి మీరు అంటే కొంతమంది కాస్త మొండిగానే ఉంటారు కదండి, అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు మేము బాగుంటే చాలు అన్నట్టుగా. అటువంటి ధోరణితో ఉండే వాళ్ళందరికీ కూడాను ఇక్కడ జవాబు చెప్పడానికి చాలా చాలా బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏముంటుందంటే, మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళ కర్మ తీర్చుకుపోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ కర్మ ఇంకా అంటే కొంచెం అర్థమైంది కదా, వేరే రకంగా ఉండడం కానివ్వండి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడా కూడా గొడవలకి వెళ్లకుండా నిదానంగా కూర్చుని మాట్లాడి నిజంగా ధర్మబద్ధంగా మీకు రావాలనుకుంటే చేతులు జోడించి అర్జించడంలో తప్పు లేదు, ఇబ్బంది లేదు. ఓకే, మీ ఇండివిజువల్ జాతకాలు కనుక చూపించుకోవాలి తలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.